హలో పేరెంట్స్, ఇప్పుడే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం నేర్పిస్తారు స్కూల్లో అయినా? ఆల్ఫాబెట్, ఏబిసిడీలు లేదా నెంబర్స్ 1 to 3. సో ఎందుకని ఎప్పటిలానే స్లేట్ పెన్సిల్ లేదా బోర్డ్? వై డోంట్ యూ ట్రై దిస్ ఫ్లాష్ కార్డ్? సో జనరల్గా పిల్లలు కార్డ్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళ లర్నింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఎందుకని ఒక ఫన్ వేలో జరగకూడదు? సో దానికోసమే ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఆల్ఫాబెట్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట, పిల్లలకి ఏబిసిడీలు నేర్పించడానికి. సో టోటల్ మొత్తం A to Z వరకు కార్డ్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చిన్న క్వశ్చన్స్ అనమాట, వాళ్ళు ఆన్సర్ చేయగలిగేలా. విచ్ లెటర్స్ డూ ద గివెన్ ఆబ్జెక్ట్ స్టార్ట్ ఫ్రమ్? సో ఇది ఏతో స్టార్ట్ అవుతుంది, ఇది పీతో స్టార్ట్ అవుతుంది. పి ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే చాక్లెట్ ఇస్తాను. సో ఆన్సర్స్ అనేవి బ్యాక్గా ఉన్నాయి. సో ఇలా కార్డ్ని మీ ఫేస్తో కవర్ చేయటం, సో ఇలా సమ్ కైండ్ ఆఫ్ ఫన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ A to Z లెటర్స్ మాత్రమే కాదు, చిన్న క్వశ్చన్స్ వాళ్ళు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యేలా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెంబర్స్ కూడా. సో ఇక్కడ నెంబర్స్కి కూడా ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. సేమ్ లైక్ ఆల్ఫాబెట్ లాగానే 1 to 3 నెంబర్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా 30 నెంబర్స్ వరకు. సో నెక్స్ట్ 50, 70, 80 అండ్ ఇదంతా కాకుండా బేసిక్ మల్టిప్లికేషన్స్ కూడా 3, 4, 5, 7 అండ్ ఈవెన్ నెంబర్స్. హౌ మెనీ యాపిల్స్ డూ యూ సీ? సో వాళ్ళు ఏం చేస్తారు, 1, 2, 3, 4, 5 అని కౌంట్ చేసి వాళ్ళ కౌంట్ అని చెప్తారు. సో ఇలా నెంబర్స్ ఒక్కటే కాకుండా ఫన్నీగా చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఒక నెంబర్స్కి ఏమో 36 కార్డ్స్ అండ్ ఆల్ఫాబెట్కి ఏమో టోటల్ 36 కార్డ్స్ అనేవి ఉన్నాయి. సో పిల్లలకి బేసిక్ లెవెల్ లర్నింగ్ అనేది జాయ్ఫుల్గా చేయడానికి ఇది ఒక మంచి యాక్టివిటీ అని నేను చెప్తాను. మీకు కనుక ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్పీకర్ ఛానల్. థ్యాంక్ యూ.